హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ రీసెంట్గా బ్యాన్ అయింది కదా, సో ఏదైతే టెంపరీ బ్యాన్ 22 జూన్ వరకు. సో ఒకవేళ దాని తర్వాత రీయాక్టివేట్ అయితే మళ్ళీ బ్యాక్ టు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ వస్తాయి, అండ్ అదేవిధంగా ఏదైతే వాట్సాప్ ఛానల్ ఉందో దాంట్లో కూడా ఇంకా అప్డేట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. బోత్ ఛానల్స్లో అప్డేట్స్ ఉంటాయి అనమాట. సో ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉంటాయో యాజ్ ఆఫ్ నో వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. సో అది మీరు మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి, ఓకే. అండ్ ఇక్కడ ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది 9:15 to 3:30 కంటిన్యూగా ఉంటాయి. సో కాన్స్టెంట్గా ఉంటుంది. సో వేరే అదర్ ఇండికేటర్స్ లాగా లాగ్ అవ్వవు అనమాట మార్కెట్తో పాటు. ఇక్కడ చూడండి, సో వాట్సాప్ ఛానల్లో క్లియర్లీ చెప్పాను, మార్కెట్ వచ్చేసి ఫ్రైడే రోజు 24,000 to 23,900 ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ అని చెప్పి. సో మార్కెట్ ఈ మధ్యలో ఉన్నంతసేపు నో ట్రేడింగ్ జోన్. మార్కెట్ వచ్చేసి ఈ మధ్యలో మల్టిపుల్ టైమ్స్ 24,000 లెవెల్స్ని టెస్ట్ చేసింది. అదేవిధంగా కింద కూడా మార్కెట్ 23,900ని టెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ క్లోజింగ్ టైంలో మార్కెట్ వచ్చేసి ఆల్గో సపోర్ట్ లెవెల్ నుంచి దగ్గర నుంచి బౌన్స్ చేసి అగైన్ మళ్ళీ 24,000 లెవెల్ పైన అయితే ప్రైస్ అనేది క్లోజ్ చేసింది, ఓకే. సో మార్కెట్ ఓపెన్ అవ్వడము ఫ్రైడే రేంజ్లో చాపీగా ఉండే 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉండే, ఓకే. సో ఏదైతే లెవెల్స్ ఉంటాయో ఆల్గో లెవెల్స్, ఆల్గో ఆర్జెడ్ కానీ ఎస్జెడ్ కానీ, సో ఇంట్రాడేలో ఆర్జెడ్ అంటే రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది, ఎస్జెడ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయి ఉంటే ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయ్యేది, ఓకే. సపోర్ట్ బ్రేక్ అయి ఉంటే ఎస్జెడ్ కాస్త ఆర్జెడ్ అయ్యేది, రెసిస్టెన్స్ జోన్ అయ్యేది. అండ్ అదే రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు అది సపోర్ట్ లెవెల్లోకి అవుతుంది అనమాట. సో ఈ లెవెల్స్ని మీ ప్రైస్ యాక్షన్తో ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి, బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది డైలీ నేను వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను ఇప్పుడు, అండ్ ఇంతకుముందు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తుండే, ఇప్పుడు నేను వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి, ఓకే. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండే, అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ నుంచి మార్కెట్లో బౌన్స్ చేసింది అరౌండ్ 1 o'clock టైంలో. అండ్ సెన్సెక్స్లో చూసామనుకోండి, సెన్సెక్స్లో కూడా సిమిలర్ కేస్, ఆల్గో లెవెల్స్ దగ్గర నుంచే మార్కెట్లో బౌన్స్ వచ్చింది. యాజ్ ఆఫ్ నో ఈ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ యాజ్ పర్ మనకి ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్లో మూమెంటం ఉండదు, కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండేది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి అనాలిసిస్ చేద్దాం. సో ఇది డైలీ టైం ఫ్రేమ్ చార్ట్. సో ఇక్కడ మనం చూసామనుకోండి, మార్కెట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో డోజీ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, ఓకే. డైలీ టైం ఫ్రేమ్లో డోజీ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. అండ్ దానికన్నా ముందు ట్రేడింగ్ సెషన్స్ మీరు చూడండి, 3 days కూడా మార్కెట్ హైయర్ ఐస్ వేసి అప్ సైడ్ వెళ్ళింది. అండ్ 24,000 లెవెల్స్ని ఈ పర్టికులర్ ఏరియాలో ఏదైతే ప్రీవియస్లీ ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను, ఈ లెవెల్స్లో మార్కెట్ హోల్డ్ చేసి బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఈ లెవెల్స్ కింద ప్రైస్ వచ్చేసింది, అంటే మార్కెట్ 24,000 లెవెల్ పైకి వెళ్ళింది, దగ్గర 24,200 దాకా వెళ్ళి, అండ్ ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో దానివల్ల మార్కెట్ మళ్ళీ 24,000 కింద మార్కెట్లో ఉందనుకోండి. సో అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. క్లోజింగ్ మాత్రం దగ్గర 24,000 లెవెల్ అయింది కాబట్టి మార్కెట్ను అది రెసిస్టెన్స్ లెక్కనే యాక్ట్ చేస్తుంది. మార్కెట్ వచ్చేసి ఆ లెవెల్స్ పైన సస్టైన్ అయితే రేపు మార్కెట్ ఓపెన్ అవ్వడం 24,000 పైన ఓపెన్ అయ్యి ఆ లెవెల్స్ని సస్టైన్ అయితే తప్ప దాన్ని మనం కన్సిడర్ చేయలేము. 24,000 లెవెల్ని, అండ్ దాని కింద మనం చూసామనుకోండి 23,900 లెవెల్ సపోర్ట్ లెవెల్ రేంజ్లో కనుక ఓపెన్ అయింది అనుకోండి, 100 పాయింట్స్ జోన్లో మార్కెట్ ఒకవేళ అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, 24,000 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్డ్ అవుతుంటే కనుక అక్కడ నుంచి మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అగైన్ మళ్ళీ 24,200 వరకు అండ్ 24,150 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ డౌన్ సైడ్కి 23,900 కింద ప్రైస్ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, డౌన్ సైడ్లో మళ్ళీ దగ్గరలో సపోర్ట్ ఉంది 20, అంటే 23,900 బ్రేక్అవుట్ అయితే ఇక్కడ పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బట్ కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. వన్స్ మార్కెట్ 23,800 బ్రేక్ అయింది అనుకోండి, ప్యానిక్ సెల్లింగ్ రావచ్చు. ఏదైతే కింద గ్యాప్ ఉందో ఈ ఎంటైర్ గ్యాప్ని మార్కెట్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఓకే. అప్పుడు ప్రైస్ వచ్చేసి 23,000
650 to 600 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 650 to 600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డౌన్ సైడ్ మార్కెట్ ఆర్ఆర్ మంచిగా ఉంది, రిస్క్ టు రివార్డ్ రేషియో బాగుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఈ జోన్ని కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఫ్రీగా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి సపోర్ట్స్ అనేటివి లేవు స్ట్రాంగ్లీ హోల్డ్ చేయడానికి మార్కెట్, కాబట్టి ఫ్రీ ఫాల్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ 23,650 కూడా బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ పుల్ బ్యాక్ కోసం రావచ్చు. వచ్చిన తర్వాత మార్కెట్ అరౌండ్ 23,450 to 23,500 వరకు వచ్చిన తర్వాత మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆపర్చునిటీ మాత్రం ఒకవేళ మార్కెట్ 23,900 800 బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ కింది సైడ్ చాలా ఎక్కువగా ఆపర్చునిటీ అయితే ఉంది. ఓకే, అండ్ అప్ సైడ్ కి మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే ఈ ఛానల్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు డ్రా చేస్తే ఒక ఛానల్ కనిపిస్తుంది అప్ సైడ్ లో. సో ఈ లెవెల్స్ కింద ఉంది. సో అప్ సైడ్ కి మార్కెట్ వెళ్ళాలంటే ఫస్ట్ మార్కెట్ లో 24,100 or 150 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ పైన 24,100 కూడా, అంటే అప్ సైడ్ కి దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అప్ సైడ్ మూవ్ అవడానికి కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్స్. స్ట్రాంగ్లీ మార్కెట్లో బుల్లిష్నెస్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఐటీ రెండు స్ట్రాంగ్లీ ఉంటే అప్పుడు మార్కెట్ అప్ సైడ్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో ఎంఓఈ కూడా బ్రేక్ అయింది. ఇజ్రాయెల్ లెబనాన్ పైన మళ్ళీ అటాక్ చేసింది ఇరాన్ పైన. సో ఇవన్నీ కూడా న్యూసెస్ ఉన్నాయి గ్లోబల్లీ కూడా. సో ఇవన్నీ కూడా కొంచెం ఏదైతే ఉందో మార్కెట్స్ పైన ఇంపాక్ట్ చూసే ఉన్నాయి. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ అయితే సైడ్ వేస్ లో ఉంది. బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ వెయిట్ చేయండి. అండ్ మార్కెట్ 24,000 or 24,050 పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్ కి మార్కెట్ లో కొంచెం పాసిబిలిటీస్ పెరిగిపోతాయి. అండ్ డౌన్ సైడ్ 23,900 and 23,800 కిందికి ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్ నిఫ్టీ అయితే. అండ్ సెన్సెక్స్ చూసుకుందాం, దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సెన్సెక్స్లో కూడా మీరు చూసారనుకోండి, ఇది డైలీ టైం ఫ్రేమ్. అదే డైలీ టైం ఫ్రేమ్ కాకుండా నేను ఇక్కడ 2 days క్యాండిల్స్ పెట్టాను అనుకోండి. 2 days క్యాండిల్ పెడితే మీకు ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. ఇక 2 daysలో కూడా 2 days క్యాండిల్స్ 2 days క్యాండిల్స్ని కంబైన్ చేసిన ఒక క్యాండిల్. సో ఇక్కడ మనం చూసినట్టయితే డోజీ క్యాండిల్ ఉంది. అండ్ ఇక్కడ నిఫ్టీలో కూడా మీరు చూసారనుకోండి, నిఫ్టీలో కూడా రివర్సల్ క్యాండిల్, 2 days క్యాండిల్ రివర్సల్ క్యాండిలే. అండ్ ఇక్కడ క్లియర్ ప్రైస్ యాక్షన్ మీకు కనిపిస్తుంది. 23,886 కింద బ్రేక్ డౌన్ అయిందంటే డౌన్ సైడ్ పుల్ బ్యాక్ కోసం రావచ్చు నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ ఈ లెవెల్స్ ఏదైతుందో, ఏదైతే ఈ డోజీ క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో నియర్లీ 24,189 అది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది. సెన్సెక్స్ లో కూడా సేమ్ అంతే. ఇక్కడ ప్రైస్ యాక్షన్ సేమ్, చార్ట్ సేమ్, అండ్ ఎవ్రీథింగ్ మనకి సేమ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే, అండ్ ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ లో కూడా ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ వచ్చేసి కంటిన్యూస్లీ హయ్యర్ ఐస్ ఉండే. సో ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో మార్కెట్ అయితే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. అది ఇక్కడ నుంచి 76,450 460 లెవెల్ నుంచి క్లోజింగ్ టైంలో సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ లో క్లోజ్ చేసింది. బట్ మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో అది వచ్చేసి నియర్లీ 76,800 to 77,000 లెవెల్. ప్రైస్ అగైన్ 77,000 లెవెల్ పైన మార్కెట్ వెళ్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ వచ్చేసి అప్పర్ సైడ్ కి మళ్ళీ ట్రై చేస్తుంది వెళ్ళడానికి అని చెప్పి. యాజ్ ఆఫ్ నో 77,000 లెవెల్ సెన్సెక్స్ లో రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది సెన్సెక్స్ లో. అండ్ సెన్సెక్స్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది 77,200 77,500 లెవెల్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది సెన్సెక్స్ లో. యాజ్ ఆఫ్ నో ఈ మధ్యలో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, నియర్లీ 76,800 to 76,900 అండ్ దాని కింద మనం చూసినట్టయితే 76,500 ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ప్రైస్ కొంచెం చాపీగా ఉంటుంది, సైడ్ వేస్ యాక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 76,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, మల్టిపుల్ టైమ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం పీ సైడ్ లో డౌన్ సైడ్ కి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ డౌన్ సైడ్ లో మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్ ఒక లో టార్గెట్ ఉంటుంది, నియర్లీ ఆ 76,200 దగ్గరలో ఉంది, అది టార్గెట్ పాయింట్ ఉంటుంది. ఈ గ్యాప్ కూడా ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్ కి. 75,800 to 75,600 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డౌన్ సైడ్ ఆర్ఆర్ మంచిగా ఉంది. అండ్ ఆల్రెడీ నిఫ్టీలో ఏదైతే చెప్పానో సేమ్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాబట్టి డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ ట్రాక్ చేసింది అనుకోండి, సో డౌన్ సైడ్ ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎటువంటి సపోర్ట్స్ అనేది స్ట్రాంగ్లీ లేవు కింద, కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి సెన్సెక్స్ లో కానీ నిఫ్టీలో కానీ. నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలంటే ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో అది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తుంది. అండ్ సెన్సెక్స్ లో కూడా అంతే, 77,000 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అండ్ నిఫ్టీలో 24,000 or 24,050 లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 57
685లో ప్రైస్ క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే కంప్లీట్లీ సైడ్ వేస్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా 57,400 లెవెల్. ఓకే, 57,400 లెవెల్ మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ అప్ సైడ్ కి మీరు చూసినట్టయితే 57,800 ఆర్ 850 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క ఉంది. ఇక్కడ కూడా దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. రేపు ఈ మధ్యలో ప్రైస్ ఓపెన్ అయితే నో ట్రేడింగ్ జోన్. సో నో ట్రేడింగ్ జోన్ అంటే మార్కెట్లో ఆ పర్టికులర్ ఏరియాలో మనం ట్రేడ్ చేయలేము. ఈవెన్ ఆ పర్టికులర్ ఏరియాలో ట్రేడ్ చేయకున్నా కూడా ట్రేడ్ చేసినట్టే. ఓకే, సో సమ్ టైమ్స్ ట్రేడ్ చేయకపోవడం కూడా కరెక్టే. ఓకే, అండ్ 57,800 ఆర్ 850 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయిందనుకోండి, ప్రైస్ కొంచెం అప్పర్ సైడ్లో ఏదైతే ఈ క్యాండిల్ ఒక హై ఉందో ఆ హై వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ హైస్ బ్రేక్ అయ్యే వరకు. సో ఈ హైని టెస్ట్ చేయవచ్చు. ఒకవేళ ఈ హైస్ బ్రేక్అవుట్ అయితే కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పర్ సైడ్కి. అండ్ మార్కెట్ అనేది లో బ్రేక్ అయింది అనుకోండి, ఏదైతే ఈ క్యాండిల్ ఫ్రైడే రోజు మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగిన లో కనుక బ్రేక్ అవుతే మార్కెట్ వచ్చేసి 57,000ని టెస్ట్ చేయవచ్చు. డౌన్ సైడ్కి పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అప్పుడు 57,000కి టెస్ట్ చేయవచ్చు. అండ్ ఇది బ్రేక్ అవుతే అప్పుడు ఏదైతే గ్యాప్ ఏరియా ఉందో అది ఫిల్ చేయవచ్చు. మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ నియర్లీ 56,800 టు 56,900 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పుల్ బ్యాక్ కోసం రావచ్చు, టెస్ట్ చేయడానికి రావచ్చు. అండ్ ఇక్కడ వరకు టెస్ట్ చేయడానికి వచ్చి అగైన్ ఈ పర్టికులర్ క్యాండిల్లో బయర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పర్ సైడ్. ఓకే, క్లియర్. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. క్రిప్టో ఆల్రెడీ నేను అనాలిసిస్ చేశాను. క్రిప్టో ఆల్రెడీ వీడియో ఉంది మీకు, నిన్ననే చేశాను కాబట్టి సో అంత డీటెయిల్గా అయితే చేయను. బట్ ఇక్కడ చూడండి బిట్కాయిన్ అండ్ ఇథెరియం అండ్ గోల్డ్ గురించి అయితే చేశాను. అండ్ ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి డవ్ జోన్స్ వచ్చేసి మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ పాజిటివ్ అండ్ నాస్డాక్ కూడా పాజిటివ్. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా స్లైట్లీ మిక్స్డ్ ఉన్నాయి, నెగిటివ్ అండ్ పాజిటివ్గా. డాక్స్ వచ్చేసి పాజిటివ్ ఉంది అండ్ రిమైనింగ్ నెగిటివ్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో మనం చూసామనుకోండి గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 48 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది, హ్యాంగ్సెంగ్ నెగిటివ్లో ఉంది. ఓన్లీ యూఎస్ మార్కెట్స్లో నాస్డాక్ ఒక్కటే మనకి స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిప్టో చూసుకుందాం. సో ఇక్కడ క్రిప్టో పెడతాను. సో క్రిప్టో ఆల్రెడీ నేను అనాలిసిస్ చేశాను. అండ్ ఇక్కడ మన క్రిప్టో స్కాల్పర్ పెడదాం. సో క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్ నిన్న ఏదైతే వీడియో చేశానో దాంట్లో క్లియర్లీ చూపించాను. ఇక్కడ సిగ్నల్ వచ్చింది బై సిగ్నల్ అని చెప్పి. అండ్ అక్కడ నుంచి యాజ్ ఆఫ్ నో చూడండి, సో ప్రైస్ బై సిగ్నల్ వచ్చిన దగ్గర నుంచి 1000 పాయింట్స్ పైనే మంచి ట్రేడ్ ఇచ్చింది క్రిప్టో స్కాల్పర్. సో నేను ఆల్రెడీ నేను ఇది డిస్కస్ చేశాను. అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్లో కూడా డిస్కస్ చేశాను. డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఏం చెప్పాను, సో మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం పుల్ బ్యాక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. నియర్లీ మార్కెట్ అనేది అరౌండ్ 65,000 ఆర్ 65,200 ఆర్ 500 వరకు కూడా అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నిన్న ఈ పర్టికులర్ లెవెల్లో మనం ప్లాన్ చేసాం. అంటే చెప్పాను 63,759లో ఉండే అప్పుడు నేను మాట్లాడుతున్న టైంలో. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చూస్తే 1000 పాయింట్స్ పైకి దగ్గర ప్రైస్ వెళ్ళింది. సో ఇప్పుడు వీకెండ్ కాబట్టి వాల్యూమ్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయి. సో ఇవాళ ప్రైస్ ఇక్కడ సస్టైన్ డే కంటిన్యూ చేస్తే అప్సైడ్ వెళ్తుంది. లేకుంటే ఈ పర్టికులర్ ఏరియా 64,750 టు 65,000 ఏరియా వెళ్తుందో అది ఒక సెల్లర్స్ ఏరియా. ఆ పర్టికులర్ రేంజ్లో మార్కెట్ కనుక సెల్లింగ్ ప్రెషర్లో ఉందంటే మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ డీటెయిల్గా చూడాలంటే ఈ వీడియో చూడండి వెళ్ళి. సో క్లియర్లీ మీకు అర్థమవుతుంది. అండ్ మరి బిట్ కాయిన్ అండ్ ఇథీరియం మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకుంటే నేను ప్రాసెస్ చెప్తాను, ఆ ప్రాసెస్ని ఫాలో అండి. ఫస్ట్ అయితే మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, కోర్సెస్ పైన క్లిక్ చేస్తే మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటే వెళ్ళి చూడండి. దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఓకే, బిట్ కాయిన్ అండ్ ఇథీరియం రెండు మనకు ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవ్రీడే 5:30కి ఎక్స్పైర్ అవుతుంది, డైలీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అండ్ ఫ్యూచర్స్ ఉండదు. మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకి మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి ఫ్యూచర్స్లో. బట్ ఇక్కడ బిట్ కాయిన్ అండ్ ఇథీరియంకి మంత్లీ ఎక్స్పైరీస్ ఉండవు. సో వేరే అదర్ కాయిన్స్ కూడా చేయొచ్చు, మెటల్ కూడా ట్రేడ్ చేయొచ్చు, గోల్డ్ సిల్వర్ కూడా రీసెంట్గా యాడ్ చేశారు, ఇది కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు, ఇండెక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనం స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో ఇది యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ రియాక్టివేట్ అయిన తర్వాత టెలిగ్రామ్ ప్రీమియం ఛానల్ కూడా మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.